విధంగా అయితే మనకు డివైడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, రాష్ట్రాలు చూసుకుంటే మనకు తమిళనాడులోని అండ్ పాండిచ్చేరి, కేరళ. సో, ఈ 3 ప్లేసెస్‌లో మనకు వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇంక లాంగ్వేజ్ అనేది తమిళం మరియు మలయాళం. సో, ఈ 2 లాంగ్వేజ్ తెలిసినోళ్ళు మలయాళం అంటే కేరళ సైడోళ్ళు, తమిళం అంటే ఇక చెన్నై సైడోళ్ళు గాని సో, ఈ విధంగా చూసుకునేసేవచ్చు. ఇక అర్హత చూసుకున్నట్లయితే ఈ మొత్తానికి గాను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటేనే అనేది మనకు సరిపోతుంది. అంతే దానితో పాటు ఇంటర్గ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ అంటే మెడికల్ గాని, ఇంజినీరింగ్ గాని అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ గాని అండ్ కాస్ట్ అకౌంటింగ్ సహా. సో, ఈ విధంగా అంటే లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు అనుభవం కూడా ఉండాలి అని అయితే అంటున్నారనమాట. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వయో పరిమితులు చూసుకున్నట్లయితే 30 తారీఖు 11వ నెల 2024 నాటికి 32 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? నిబంధనల ప్రకారము ఓబీసీకి ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకైతే 10 సంవత్సరాలు వయసులో సడలింపు కూడా కల్పిస్తున్నారు. నో ప్రాబ్లమ్. హెచ్చుతగ్గులున్నా సో, ఈ విధమైనటువంటి క్యాస్ట్ వారీగా మనము తీసుకునేసేవచ్చు. ఇక దరఖాస్తు ఫీజుకి సంబంధించి చూడండి చాలా కేర్‌ఫుల్‌గా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఈ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో అండ్ మహిళలకు కూడా ఈ యొక్క వాళ్ళకి సంబంధించి రూ. 175 మరియు జీఎస్టీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది మీరు అప్లై చేసేటప్పుడు ఎంతనేసి టోటల్ అమౌంట్ చూపిస్తుంది. నో ప్రాబ్లమ్. బట్ అప్లికేషన్‌కి మాత్రం 175. ఇతరులకైతే రూ. 850 పేమెంట్ చేసి దానితో పాటు జీఎస్టీ కూడా పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. జీఎస్టీ ఓకేనా? సో, ఇది మనకు దరఖాస్తుకి సంబంధించినటువంటి విషయాలు. అండ్ మరికొన్ని విషయాలు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన దరఖాస్తు విధానం అనేది మనం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సో, దీనికి ఎంపిక విధానం అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్‌లైన్ పరీక్ష అయితే ఉంటుంది ఫస్ట్. ఆ పరీక్షలో మనం క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? మళ్ళీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది చెక్ చేస్తారనమాట. సో, దాని ద్వారా మాత్రమే మనకు జాబ్ అనేది ఇప్పించడం అనేది జరుగుతుంది. ఇక పరీక్ష విధానం చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ పరీక్షకి సంబంధించి 120 మార్కులైతే ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్‌కి సంబంధించి 30 మార్కులైతే ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్లం మాధ్యమం అండ్ ఆబ్జెక్టివ్ విధానంలో అయితే నిర్వహించడం జరుగుతుందనమాట. ఈ యొక్క 2 లాంగ్వేజ్‌ల్లో. ఇంగ్లీషు, బ్యాంకింగ్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ప్రెజెంట్ ఉన్నటువంటి ఎకానమిక్స్‌కి సినారియోస్ అండ్ జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించిన అంశాల్లో మనకు ఒక హాఫ్ నాలెడ్జ్ ఉంటే కూడా దీంట్లో సర్వైవ్ అయిపోవచ్చు. ఎందుకంటే మాక్సిమం ఇంకా ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అంటే ఫస్ట్ ఇది మొత్తం అన్ని ఎగ్జామ్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఉండేదే కాబట్టి సో, దీంట్లో వచ్చేసి బ్యాంకుల్లో ఈజీగా జాబ్ అయితే కొట్టొచ్చబ్బా! అంటే ఈ పరీక్ష పరంగా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ఆల్రెడీ అయిపోయింది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా మనం చెప్పుకునేసినాము. ఇంక సాలరీ పరంగా చూసుకున్నట్లయితే మనకు 48,480 రూపీస్ అనేది స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. వన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి. దెన్ ఆఫ్టర్ మీకు 85 వరకు అయితే ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఎవ్రీ ఇయర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ మీకు మోస్ట్‌గా అయితే 85,000 వరకు మీరు మంత్లీ సాలరీ ఎర్న్ చేయడానికి దీంట్లో అవకాశం అనేది ఉందనమాట. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు ఎక్కడైతే ఉంటాయంటే తెలంగాణ, హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం. సో, ఈ యొక్క రాష్ట్రాలలో డిఫరెంట్ ఏరియాస్ ఎక్కడైతే మామూలుగా మనం ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో సో, ఆ విధంగా మనకైతే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, దీనితో పాటు దరఖాస్తుకు సంబంధించినటువంటి తేదీ ఎప్పుడు ప్రారంభమైందంటే 1 జనవరి 2025లో అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ దీనికి సంబంధించి రాబోయే ఫిబ్రవరి 9వ తారీఖు అయితే ఎండ్ అయిపోతుంది 2025లో. సో, మార్చి 2025లో మీకు ఆన్‌లైన్ పరీక్షలు అనేది ఉంటుంది. బట్ అది ఎప్పుడని కరెక్ట్‌గా డేట్ అనేది మీకు వస్తుంది అప్లై చేసుకుంటే. సో, ఇక్కడైతే వెబ్‌సైట్ లింక్ అయితే మీకు ఉంది కదా! సో, దీన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఒకసారి మెన్షన్ చేశాను. దానితో పాటు ఇలాంటి మరికొన్ని యూస్‌ఫుల్ అయినటువంటి వీడియోస్ రావాలంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కానీ లేదంటే చెన్నై సరౌండింగ్‌లో ఉన్న వాళ్ళకి జాబ్ కావాలనుకుంటారో మర్చిపోకుండా నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఐ విల్ గైడ్ యూ. ఓకే. సో, మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. అందరూ లైక్ చేసి ఉంటారని భావిస్తున్నాను. మర్చిపోకుండా బాగుండండి.